టీమిండియా ఫైనల్‌కి వెళ్ళింది కదా అని అందరూ సంబరపడుతున్నారు. కానీ ఫైనల్‌కి ముందు టీమ్ మేనేజ్‌మెంట్‌కి ఒక పెద్ద టెన్షన్ వెంటాడుతుంది. వరల్డ్ నంబర్ 1 టీ20 బౌలర్‌ని ఫైనల్ మ్యాచ్‌లో పక్కన పెట్టబోతున్నారా? అసలు వరుణ్ చక్రవర్తికి ఏమైంది? అద్భుతమైన ఆటతో మన టీమిండియా న్యూజిలాండ్‌తో ఫైనల్‌కి దూసుకువెళ్ళింది. ఇది వరల్డ్ రికార్డ్ లాంటిది. ఎందుకంటే మన టాప్ ప్లేయర్స్ అయిన అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి ఈ టోర్నీలో ఫామ్‌లో లేకపోయినా టీమ్ ఫైనల్‌కి చేరింది. అయితే అభిషేక్ శర్మను పక్కన పెట్టే ఛాన్సే లేదు. ఎందుకంటే అతని ప్లేస్‌లో ఇంకొకరిని తెస్తే టీమ్ మొత్తం ఆర్డర్ మార్చాల్సి ఉంటుంది. కానీ వరుణ్ చక్రవర్తి సంగతేంటి? వరుణ్ చక్రవర్తి టీమిండియా కంటికి రెప్పలా కాపాడుతున్న వరల్డ్ నంబర్ 1 మిస్టరీ స్పిన్నర్. కానీ గత 4 నెలల్లో తాను వేసిన 11 ఎక్స్‌పెన్సివ్ స్పెల్‌ల్లో 8 స్పెల్స్ ఇప్పుడు ఈ టోర్నీలోనే వేశాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో జోకబ్ బేతల్ వరుణ్ బౌలింగ్‌లో ఏకంగా హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టాడు. అందులో వరుణ్ వేసిన బెస్ట్ బాల్స్‌ను కూడా అవలీలగా స్టాండ్స్‌లోకి పంపించేశాడు. సూపర్ 8 మొదలైనప్పటి నుంచి వరుణ్ ఎకానమీ ఏకంగా 11.62 అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు వరుణ్‌కి ఏమైంది? ప్రాబ్లమ్ ఎక్కడుందో తెలుసా? బాల్ టర్న్ అవ్వకపోవడం. ఎప్పుడైతే మిస్టరీ స్పిన్ బాల్ గింగరాలు తిరగదో ఎలైట్ బ్యాట్స్‌మెన్‌లు ఈజీగా లైన్ అండ్ లెంగ్త్‌ని పసిగట్టేస్తారు. సెమీస్‌లో ఈ ప్రెషర్‌ని చూసి సంజు శాంసన్ వికెట్ల వెనక నుంచి వరుణ్‌కు ధైర్యం చెప్తూనే ఉన్నాడు. టైం తీసుకుని వేయని, సింగిల్స్ ఇచ్చినప్పుడు అంతే ఇంకేం వద్దు అని సపోర్ట్ చేశాడు. అయినా సరే బ్యాట్స్‌మెన్ కుదురుకోవడంతో ఆ ప్రెషర్‌లో వరుణ్ తన లై తప్పాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ చెప్పినట్లు ఒక బాల్‌ని బౌండరీ వెళ్ళంగానే వరుణ్ ఓవర్ థింక్ చేస్తున్నాడు. నెక్స్ట్ బాల్ మీద ఆ ప్రెషర్ పడుతుంది. మరి ఇప్పుడు అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌లో అతను ఆడిస్తారా? మన దగ్గర ఆప్షన్లు లేవా అంటే ఉన్నాయి. వరల్డ్ క్లాస్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బెంచ్ మీద రెడీగా ఉన్నాడు. అలాగే న్యూజిలాండ్‌లో నలుగురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కట్టడి చేయడానికి ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ని తీసుకోవచ్చు. ఒకవేళ అహ్మదాబాద్ పిచ్ పేస్ కట్టర్లకి అనుకూలిస్తే సూపర్ 8 లాగానే మహమ్మద్ సిరాజ్‌ని తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. టోర్నీ స్టార్టింగ్‌లో వరుణ్ చక్రవర్తిని ఫైనల్‌లో డ్రాప్ చేస్తారని ఎవరైనా కల్లో అయినా ఊహించారా? కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మరి ఫైనల్ లాంటి మెగా పోర్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గంభీర్ వరుణ్‌కి ఇంకో ఛాన్స్ ఇస్తారా? లేక కఠిన నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఫైనల్‌లో వరుణ్‌కే ఛాన్స్ ఇవ్వాలా? లేక కుల్దీప్ యాదవ్ లేదా సిరాజ్‌లో ఒకరిని తీసుకోవాలా? మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.